ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం హెచ్టిఎంఎల్లో కామెంట్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో కామెంట్స్ అంటే మీకు తెలుసు, ఒకవేళ ప్రీవియస్గా మన ఛానల్లో సి లాంగ్వేజ్ ట్యూటోరియల్ చూసినట్టయితే మీకు కామెంట్స్ అంటే ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో ఎవరికైతే కామెంట్స్ అంటే ఏంటో తెలీదో వాళ్ళకైతే మళ్ళీ నేనైతే చెప్తాను. అంటే ఈ కామెంట్స్ని మనం రాసినట్టయితే మనకి బ్రౌజర్లో అయితే డిస్ప్లే చేయదు అనమాట. ఈ కామెంట్స్ని మనకి అవుట్పుట్ లాగా చూపించదు, కానీ మనకి యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి మీరు మీ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో కొన్ని థౌజండ్స్ ఆఫ్ లైన్స్ కోడ్ అనేది రాశారనుకోండి, అందులో మీకు ఏది దేనికి యూజ్ అవుతుంది, అలాగే ఏది ఎక్కడ రాసామన్నది మీకు అర్థం కాదు కదా. సో అట్లాంటప్పుడు ఈ కామెంట్స్ని యూజ్ చేసుకొని మీరు తీసేసే పారాగ్రాఫ్ అంటే దీనికి యూజ్ అవుతుంది, ఇది వచ్చేసి ఇక్కడ యూజ్ చేసామని మీరైతే రాయొచ్చు అనమాట. అంటే ఈ కామెంట్స్ అన్నది మీకు యూజ్ అవుతాయి అనమాట, మనకి యూజర్స్కి అయితే కనిపించదు. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఒకటి నోటీస్ చేసినట్టయితే ఇక్కడ మనకి స్టార్టింగ్లో ఎక్స్క్లమేషన్ పాయింట్ అయితే ఉంది కదా. సో ఇది అండ్ అలాగే ఇది వచ్చేసి ఎండింగ్లో లేదనమాట, కాబట్టి మన ఎండింగ్లో కూడా దీని అయితే పెట్టకూడదు, ఓన్లీ స్టార్టింగ్లో ఉంది కాబట్టి సో స్టార్టింగ్లోనే ఇక్కడైతే పెట్టాలన్నమాట. ఈ మధ్యలో మీరు కంటెంట్ ఏదైనా రాయొచ్చు అనమాట. ఇది వచ్చి స్టార్టింగ్, ఇది వచ్చేసి ఎండింగ్. సో మీరు చూడొచ్చు మన కామెంట్స్ అనేది ఎట్లాగా యాడ్ చేస్తాం మనకు హెచ్టిఎంఎల్ కోడ్ అనేది. సో నార్మల్ ఇట్లాగే మనం ఇక్కడ కూడా యాడ్ చేస్తాం అనమాట. ఇది పారాగ్రాఫ్ కదా, సో దీనిపైన మీరు ఏదైనా కావాలంటే కామెంట్ రాసుకోవచ్చు. అండ్ అలాగే ఈ కామెంట్స్ని యూజ్ చేసుకొని మీరు కంటెంట్ని హైడ్ చేయొచ్చు అనమాట. ఎట్లాగంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ పారాగ్రాఫ్ ఉంది, సో ఈ పారాగ్రాఫ్కి ముందు ఈ స్టార్టింగ్ ట్యాగ్ని అండ్ అలాగే ఎండింగ్లో ఈ కామెంట్స్ ఒక ఎండింగ్ ట్యాగ్ని ఇచ్చేసినట్టయితే మనకి ఇదైతే హైడ్ అయిపోతుంది అనమాట. ఇది మనకి బ్రౌజర్లో చూపించడు దిస్ ఈస్ అనదర్ పారాగ్రాఫ్ అన్నది. అండ్ అలాగే మనం వచ్చి సింగిల్ ఎలిమెంట్స్నే కాదు ఫ్రెండ్స్, మనం మల్టిపుల్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి కదా. సో మల్టిపుల్ పారాగ్రాఫ్స్ ఇలాంటి ఇమేజెస్, హెడ్డింగ్స్ వీటన్నిటిని కూడా మనం అయితే హైడ్ చేసేయచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి దీంట్లో మీరు చూసినట్టయితే ఇక్కడ కామెంట్స్ స్టార్టింగ్ ట్యాగ్ ఉంది, ఇక్కడ ఎండింగ్ ట్యాగ్ ఉంది. సో వీటి మధ్యలో మనకి ఏముంది, పారాగ్రాఫ్ ఉంది, ఇమేజ్ ఉంది. సో ఈ రెండింటిని ఎలిమెంట్స్ ని మనం ఏం చేసాం, ఈ కామెంట్స్ ట్యాగ్ యూస్ చేసుకొని మనం హైడ్ చేసేసాం అనమాట. మనకి ఇవన్నీ కూడా మనకు కనిపించవు. అండ్ అలాగే హైడ్ ఇన్లైన్ కంటెంట్ అంటే మనం పూర్తి కంటెంట్ ని కాకుండా ఈ పారాగ్రాఫ్ లో దిస్ ఈస్ గ్రేట్ టెస్ట్ ఈజ్ ఏ పారాగ్రాఫ్ అన్నది ఉంది కదా. సో ఈ గ్రేట్ టెస్ట్ అన్నది నాకు హైడ్ చేయాలనుకుంటున్నా, అప్పుడు మీరు దీన్ని కూడా హైడ్ చేయొచ్చు. అప్పుడు తీసేసే పారాగ్రాఫ్ అన్నది మనకు వస్తుంది అనమాట. సో అట్లాగా ఈ కామెంట్స్ అన్నది యూస్ అవుతాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ లో మనం కామెంట్స్ అయితే యూస్ చేద్దాం. దానికోసం మనం పారాగ్రాఫ్ అయితే తీసుకోవాలి. సో దానికోసం నేను ఒక పారాగ్రాఫ్ అయితే తీసుకుంటాను. తీసేసే పారాగ్రాఫ్ అనేది తీసుకున్నాను కదా. ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని కామెంట్స్ లో పెట్టడానికి అయితే ట్రై చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి నార్మల్ కామెంట్స్ అనమాట. ఇప్పుడు నార్మల్ కామెంట్స్ అంటే ఇప్పుడు వచ్చేసి మనం ఇట్లా పెట్టామనుకోండి, ఇది మొత్తం కూడా కామెంట్స్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే మనం కామెంట్స్ ని ఎండ్ చేయలే కాబట్టి. ఇప్పుడు వచ్చేసి నేను కామెంట్స్ అయితే ఎండ్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు వచ్చేసి నేను కామెంట్స్ ని ఎండ్ చేసేస్తాను కాబట్టి ఇదంతా కూడా మన కామెంట్స్ లోంచి వచ్చేసింది అనమాట. ఇప్పుడు దీని మధ్యలో పారాగ్రాఫ్ అనేది తీసుకుంటాను, అప్పుడు అర్థమవుతుంది అనమాట ఇది వచ్చేసి పారాగ్రాఫ్ అని మన కామెంట్స్ ద్వారా మనం అయితే కోడ్ లో అర్థమయ్యేటట్టు కామెంట్స్ అని రాసుకోవచ్చు. అండ్ అలాగే ఇప్పుడు వచ్చేసి ఏం చేద్దామంటే ఏ అని ఉంది కదా, సో అంటే ఇన్లైన్ అంటే ఈ లోపల ఉన్న దాన్ని మనం కావాలంటే కామెంట్స్ లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. దానికోసం సేమ్ మనం పారాగ్రాఫ్ తీసుకోవడమే. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఏ అన్నది మనకి కామెంట్స్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఈ పారాగ్రాఫ్ ఏం చేద్దాం అంటే ఈ మొత్తం పారాగ్రాఫ్ని మనం వచ్చేసి కామెంట్స్లో అయితే పెట్టేద్దాం. ఇప్పుడు వచ్చేసి అంటే సింగిల్ అని కాదు, మనం ఎన్నికైనా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక్క పారాగ్రాఫ్ ట్యాగే కాదు, ఇప్పుడు ఎగ్జాంపుల్ దీని లోపల ఎన్ని పారాగ్రాఫ్ ట్యాగ్స్ కావాలన్నా తీసుకోవచ్చు అనమాట. ఇట్లా మనం ఎన్ని తీసుకున్నా కూడా అవన్నీ హైడ్ అయిపోతాయి అనమాట. పారాగ్రాఫే కాదు, ఎగ్జాంపుల్ నేను H1 అని తీసుకుంటే ఇది మనకి హెడ్డింగ్ అవుతుంది. ఇప్పుడు హెడ్డింగ్ కూడా మనకి హైడ్ అయిపోయింది కదా. సో అట్లా ఇప్పుడు దీన్ని సేవ్ చేసి ఒకసారి మనం బ్రౌజర్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేద్దాం. సో రిఫ్రెష్ చేసినట్టయితే మనకి దిస్ ఈజ్ పారాగ్రాఫ్ అని ఒక్కటే వచ్చింది. సో అది ఒక్కటే ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఓపెన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ పారాగ్రాఫ్ అన్నది మనకి ప్రింట్ అవ్వదు, ఎందుకంటే ఇది కామెంట్స్ కాబట్టి. అండ్ అలాగే ఇది మనకి ఏ అన్నదాన్ని హైడ్ చేసేసింది అనమాట. అప్పుడు దిస్ ఈజ్ పారాగ్రాఫ్ అన్నది ఒక్కటి ప్రింట్ అయింది. అండ్ అలాగే ఇది కూడా మనకి కామెంట్స్ లో ఉన్నాయి కాబట్టి ఇవి మనకి ప్రింట్ అవ్వ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీని కామెంట్స్ తీసేసాను అనుకోండి, వీటిని ఇప్పుడు సేవ్ చేద్దాం. ఇప్పుడు సేవ్ చేసి నేను రిఫ్రెష్ చేస్తే అవి కూడా మనకు ప్రింట్ అయిపోతాయి అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను కామెంట్స్ మనం ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది. సో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ అలాగే మీరు కనుక మన ఛానల్కి ఎంతవరకు సబ్స్క్రైబ్ అవ్వకుండా వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.